అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గుమ్మడికాయ. ఎప్పుడు ఇంటి దగ్గర అయితే తినలేదు, ఫస్ట్ టైం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం మోస్ట్ ఫేమస్ మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో కాకినాడ సుబ్బయ్య గారి హోటల్కి. సో ఇప్పుడు అక్కడ వెళ్ళి ఫుడ్ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎంత, ఐటమ్స్ ఏమేమి వస్తాయి అన్నీ నీట్గా చూపించడానికి అయితే ట్రై చేస్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీక్లో ఒకసారి బిర్యానీ ట్రై చేద్దాం, ఒకసారి ఇలాగా ప్యూర్ వెజ్. అంటే ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి కేపీహెచ్బిలో ఉంది. ఒక 13 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి, నా ఫ్లాట్ దగ్గర నుంచి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చూడండి మీకు టైం ఉంటే. ఆ వీడియోస్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. వచ్చేసాం సుబ్బయ్య గారి హోటల్ దగ్గరికి. ఇక ఎదురుగా ఉండే బిల్డింగే. సో జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు, అందుకే నేను ఫుడ్ పార్సల్ అయితే తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. చూపిస్తాను. సో బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ ఆపోజిట్లో, కార్లకి కింద బేస్మెంట్లో పార్కింగ్ ఉంది. సో ఇప్పుడు వెళ్ళేసి ఖాళీ ఉంటే లోపల తింటా, లేదంటే పార్సల్ తీసేసుకుంటా. చూద్దాం లోపలికి వెళ్ళి అలాగే ఎలా ఉందో. లోపల జనాలు అయితే చాలా టైం పడుతుంది, వెయిటింగ్ ఉంది ఆల్రెడీ. సో ఇంకా పార్సల్ తీసుకొని వెళ్ళిపోదాం. అండ్ ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి నైట్ 10:30 వరకు. సో ఇప్పుడు మనకు ఫుడ్ పార్సల్ కౌంటర్ అయితే అది. దాని ఇక్కడ ఇంకొక చిన్న షాప్ కనిపిస్తుంది కదా, అదనమాట పార్సల్. సో నేనైతే ఫుడ్ పార్సల్ తీసేసుకున్నా. ఇక్కడ మనకి ఇంకా పికిల్స్, స్వీట్స్, ఇవి పప్పు చెక్కలు అలాంటివి ఏదైనా తినడానికి ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి 500. సో గైస్, ఇదే అనమాట మన పార్సిల్ సుబ్బయ్య గారి హోటల్ దగ్గర నుంచి. బుట్ట భోజనం. ఇప్పుడు ఓపెన్ చేసి ఐటమ్స్ అన్ని 1 by 1 చూపిస్తా ఏమేమి ఉన్నాయో. చాలా ఉన్నాయి, ఒక 30 దాకా ఉంటాయి. ఫస్ట్ వడియాలు, లెమన్ రైస్, పికిల్, అంటే పికిల్ కాదు ఆవకాయ, వెజిటేబుల్ రైస్, అన్నీ నీట్గా పార్సల్ చేసి ఇచ్చారు. రసం వస్తానే ఉన్నాయి తీస్తుంటే, పప్పు, ఇది ఏదో సంథింగ్ కుర్మానా, ఏదో వంకాయ కూర అనుకుంటా, ఆకుకూర, ఇది కూడా సాంబార్. ఇది సాంబార్, ఇది పప్పు, ఇది సాంబార్. ఇంకా 3 స్వీట్లు. 3 ఎందుకు ఇచ్చారంటే యాక్చువల్లీ ఈ పార్సల్ ముగ్గురికి సరిపోతుందంట, అందుకని 3 persons కాబట్టి దాన్ని 3 స్వీట్స్ ఇచ్చారు. అలాగే దీంట్లో ఈ ప్యాకెట్ ఒకటి, కరివేపాకు పొడి, ఇది నాకు చాలా ఇష్టం ఈ కరివేపాకు పొడి, అండ్ పప్పల పొడి, ఇంకా 3 స్వీట్స్, 2 కర్డ్ ప్యాకెట్లు, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్. ఎందుకు దీన్ని బుట్ట భోజనం అంటారో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. సో ఈ బుట్టలో మనకి ఫుడ్ పెట్టిస్తారు కాబట్టి దీన్ని బుట్ట భోజనం అని పిలుస్తారు. ఇవన్నీ ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అంతా బాగుంది కానీ అరిటాక్ ఒక్కటి మిస్ అయింది. సో ప్లేట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అరిటాక్ కూడా ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది.
చిన్నది బాగుంది. లెమన్ రైస్, ఇది నిమ్మకాయ కాదు కానీ చింతపండు లెమన్ రైస్ బాగుంది, బాగుంది టేస్ట్. అండ్ ఈ ఆనియన్ పకోడా, ఎక్కువ ఆయిల్ అయితే లేదు. ఓకే, ఇది వచ్చేసి వెజిటేబుల్ రైస్, లెమన్ రైస్, వెజిటేబుల్ రైస్ కొంచెం క్వాంటిటీ తక్కువ. ఇప్పుడు రైస్లో పప్పు, ఇది టమాటా పప్పు, అండ్ ఇది కాక మళ్ళీ మనకి ఆకుకూర కూడా ఉంది. ఆకుకూరలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంది. అండ్ ఇదేదో ఉంది. ఓకే, ఇది మిల్లీ మేకర్ అంటారు కదా, ఆ టైప్ ఆకుకూర, దాంట్లో మిల్లీ మేకర్స్ కూడా వేస్తున్నారు. సో ఇది ఏంది, ఇది గుమ్మడికాయ కర్రీ ఉన్నట్టుంది. గుమ్మడికాయ ఎప్పుడు ఇంటి దగ్గర అయితే తినలేదు, ఫస్ట్ టైం. వద్దులే, ఈ గుమ్మడికాయ కూర తినడం మన వల్ల కాదు. ఇంకా నెక్స్ట్ సాంబార్. ఓకే, మరి అంత గొప్పగా తినండి సాంబారు. అండ్ కొద్దిగా రసం. సో ముగ్గురికి ఫుల్గా సరిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే, మీరు అక్కడికి వెళ్ళి డైనింగ్ తీసుకునే బదులు మీ ఇంట్లోకి 2-3 ఉంటే ఈ బుట్ట భోజనం అడిగితే పార్సల్ 500 తీసుకొచ్చేసి ఇంటికి వచ్చి ప్రశాంతంగా 3 persons తినొచ్చు. కుదిరితే నైట్కి కూడా తినొచ్చు, అంత ఉన్నాయి కర్రీలు. ఫైనల్ అటెంప్ట్ పెరుగు ఇందులోకి. సో గైస్, అది వీడియో. చాలామంది కామెంట్స్లో సుబ్బయ్య గారి హోటల్ ఫుడ్ ట్రై చేయమని చెప్పి పెట్టారు, అందుకే ఇవాళ అది చేసాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి చూపించమంటారు, ట్రై చేయమంటారు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. ఉంటా, బాయ్.